టీమ్ ఫుల్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, ఎక్స్ప్లోజివ్ ఇంటెంట్ అండ్ ఫియర్లెస్ బ్యాటింగ్. ఐసీసీ టోర్నమెంట్స్లో పెయిన్ఫుల్ ఫెయిల్యూర్స్, బోల్డ్ రీఇన్వెన్షన్స్ అండ్ హిస్టారిక్ గ్లోరీ. దిస్ ఈస్ ఇంగ్లాండ్. మరి ఈ T20 వరల్డ్ కప్కి వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ టాక్స్ క్రికెట్. లెట్స్ టాక్ క్రికెట్ బియాండ్ ద స్కోర్ బోర్డ్. T20 వరల్డ్ కప్స్లో 2 times రీనింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్. ఒకటి 2010లో గెలిచారు, రెండోది 2022లో దేవర్ క్రౌన్డ్ యాస్ ఛాంపియన్స్. అసలు అగ్రెసివ్ బ్యాటింగ్ అనేది అన్ని టీమ్స్ కన్నా ముందు మొదలుపెట్టింది ఇంగ్లాండ్. 2015 వరల్డ్ కప్లో హ్యూమిలియేటింగ్ లాస్ తర్వాత దే చేంజ్డ్ అండ్ హౌ. ప్రతి ఫార్మాట్ని T20లో ఆడడం వీళ్ళ స్టైల్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2019లో 50 ఓవర్ వరల్డ్ కప్ అండర్ ఇయాన్ మార్గాన్స్ కెప్టెన్సీ గెలిచారు అండ్ 2022లో దేవర్ క్రౌన్డ్ యాజ్ ద వరల్డ్ T20 ఛాంపియన్స్. అసలు 2024 వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా వచ్చిన ఇంగ్లాండ్ ఎలా పర్ఫామ్ చేశారు, వాట్ వెంట్ రాంగ్ విత్ ద ఇంగ్లాండ్ టీమ్ అండ్ దాన్ని 2026లో ఎలా రెక్టిఫై చేసుకోబోతున్నారో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్ నౌ. 2024 T20 వరల్డ్ కప్ USA అండ్ వెస్టిండీస్లో జరిగింది. అక్కడ మనకి చాలా స్లో అండ్ టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి, బట్ ఇంగ్లాండ్ స్టిక్ టు దేర్ రెగ్యులర్ అగ్రెసివ్ ఇంటెంట్. అండ్ అక్కడ వాళ్ళు కండిషన్స్ నెసెస్ చేయడంలో అండ్ అలాగే క్విక్గా అడాప్ట్ అవడంలో ఫెయిల్ అయ్యారు. అండ్ అలాగే ఇన్కన్సిస్టెన్సీ ఫ్రమ్ దేర్ కీ ప్లేయర్స్. లాస్ట్ టైం అరౌండ్ మోయిన్ అలీ, లియం లివింగ్స్టోన్, జానీ బేస్టో ఇలాంటి మంచి మంచి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసి ఒకే మ్యాచ్లో ఫైర్ అవ్వలేకపోవడం అనేది ఇంగ్లాండ్కి జరిగిన మేజర్ మైనస్. కానీ ఈసారి మాత్రం దే కేమ్ అప్ విత్ అ మైండ్ సెట్ షిఫ్ట్ అండ్ అలాగే గ్రేట్ టీమ్ కంపోజిషన్. మైండ్ సెట్ షిఫ్ట్ అని ఎందుకంటున్నానంటే దే వెంట్ ఆన్ టు దేర్ న్యూ క్యాప్టెన్, అ ఫ్రెష్ క్యాప్టెన్ ఇండీడ్, యంగ్స్టర్ హ్యారీ బ్రూక్. వీళ్ళకి ఎప్పుడు పవర్ హిట్టింగ్ అనేది ఉండేదే, బట్ ఈసారి దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అసెసింగ్ ద కండిషన్స్ అండ్ అలాగే అడాప్టింగ్ టు ద సిచ్యువేషన్స్ క్విక్లీ. మరి ఈసారి ఉన్న ఇంగ్లాండ్ స్క్వాడ్ ఏంటో చూద్దాం అండ్ అలాగే దాంట్లోంచి వచ్చే ప్లేయింగ్ 11 ఏంటో కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. వీళ్ళు చాలా సెటిల్డ్ స్క్వాడ్. ఇందులోంచి 15లో 8 ప్లేయర్స్ అయితే ఐఎమ్ డైరెక్ట్లీ కీపింగ్ ఇన్ మై 11 ఎనీ డే అండ్ లెట్స్ సీ హూ ఆర్ దోస్. Phil Salt and Josh Butler will be my openers and they are going to be one of the most explosive players in this World Cup. Number 3 will be Jacob Bethel. Number 4, let's find it out. Number 5 will be Harry Brook. Number 6 is Will Jacks. Number 7 is Sam Curran. And again, number 8, let's leave it empty as of now. My 2 bowlers getting in straight away are Jofra Archer and Adil Rashid. So now let's look at the 3 slots that are remaining. And I think a perfect man for the number 4 position with the perfect strike rate to negotiate in the middle overs is going to be Tom Banton because he's striking at 154 strike rate, which will be a huge boost for the team. And for the next slot, I'm bringing in a spinner, Liam Dawson. ఎందుకంటే ఆదిల్ రషీద్ ఒక్కడే స్పిన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అండ్ లియం డాసన్ కెన్ ఆల్సో బ్యాట్ వైల్ హీ కెన్ ఆల్సో బౌల్ సమ్ హ్యాండీ స్పిన్. దట్స్ వై ఐమ్ పుట్టింగ్ ఇన్ లియం డాసన్ in the playing 11. So our remaining spot, I think it will be a toss up between Luke Wood and alage Jamie Overton. Depending on the conditions and the situations, captain is going to introduce either of those and nakaithe anpistundi endukante Josh Tongue hasn't debuted yet in the T20 internationals. England ki kavalsinanta talent undi, but they lost adaptability. That's why they lost the 2024 World Cup. But this time around, could they get it right in 2026? మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి.